హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు కరసంలో మేను వరుస, బాణా వరుస తీరు, బాణా వరుస అనేది ఎలా ఉంటుంది, ఎలా చేయాలి అనేది ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. అది బేసిక్. ముందర వివరంగా ఇలా చేయొచ్చు, ఇలా చేస్తే గురువు గారికి ఎలా నమస్కారం చేయాలి, దేవుడికి ఎలా నమస్కారం చేయాలి అనేది మీకు ఒకసారి చూపిస్తాను. బేసిక్ చూపిస్తాను, తర్వాత కొద్దిగా ఫాస్ట్ చేసి చూపిస్తాను. దాన్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదండి, ప్లేస్ తక్కువ అయింది అనుకోండి, తక్కువ ప్లేస్లో ఎలా చేయాలనేది ఈ సర్కిల్లో మీకు చేసి చూపిస్తాను. అది బేసిక్ చూపిస్తాను. ఇలా పట్టుకోవాలి, ఇలా పట్టుకొని ఎడంకాలు ముందుకుంటుంది, ఇలా పెట్టి కర్ర చుట్టుపక్కల జనాల్ని ఇలాగా, చుట్టుపక్కల ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి వెళ్ళండి అని చెప్తే కదలరు కాబట్టి కర్రని ఇలాగని లెఫ్ట్ ఇలా కొట్టి ఈ కాలు తీసుకొని ఈ కాలు వేస్తాం. ఈ కాలు కొట్టి ఇలా కాలు కొట్టి ఈ కాలు తీసి ఈ కాలు ఇలా వేస్తాం. ఇలా వేసి ఇలా నిలబడి ఇక పల్టీ ఇలాగేసి భూదేవికి నమస్కారం. అది భూదేవికి అలాగా ఇలా తిరిగి ఇలా కర్ర ఇలా తీసుకొని చేతులు ఇలాగ ఇక్కడికి వచ్చేసరికి చేతులు ఇలా తిప్పి, ఇది సూర్యనారాయణమూర్తి దేవుడికి నమస్కారం. కర్రని ఇలా తీసుకొని ఇవ్వండి, ఇక్కడ ఉంది కదా, ఇలా తీసుకొని ఇలా ఎగిరి ఇక్కడ కూర్చొని ఇలా లెగిసి పల్టీ వేయాలి. పల్టీ వేసి నమస్కారం చేయాలి గురువు గారికి. ఫస్ట్ నమస్కారం గురువు గారికి, దేవుడికి అయిపోయిన తర్వాత గురువు గారి నమస్కారం. ఇది ఇలా తీసుకొని ఈ గురువు గారికి రెండోసారి నమస్కారం ఇలా చేయాలి. కరసం గురించి వివరంగా వరుస మీకు చెబుతూ నేను వీడియోలు తీయాలంటే కొద్దిగా నాకు సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.